ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు నామములో మీకు అందరికి శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలు. మొదటగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వాక్యంలో చూసుకున్నట్లయితే సామెతలు 31వ అధ్యాయం 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఆమె అంటే ఎవరండి? స్త్రీ, మనమే. మన ఇంటి వారి నడతలు మనం బాగా కనిపెట్టుకోవాలి. మన పిల్లలు ఎలా ఉన్నారు, వారు ఎట్లా నడుస్తున్నారు మనం చూసుకోవాలి. బిజీ లైఫ్లో ఉంటున్నాం, మనం డ్యూటీకి వెళ్తున్నాం, పిల్లలను భర్తను ఎక్కువగా పట్టించుకోవట్లేదు. అది ప్రార్థన యందు మనం పట్టుదల కలిగి దేవుని యందు కనిపెట్టుకోవాలని మనం ప్రార్థించాలి. ఈ లెంట్ కాలంలో ఉన్నప్పుడు మనం ఉపవాసంతో మన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. అదే రీతిగా ఉమెన్స్, మన పిల్లలు కొన్ని కుటుంబాలలో చూసినట్లయితే ఎంతో మంది ఎన్నో ఉన్నత స్థాయికి ఉన్నారు కానీ మోసపోతున్నారు. కొన్ని కుటుంబాలలో ఆడపిల్లలు ఎంతగానో కుటుంబాన్ని పోషించి తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ముందుకు సాగుతున్నారు. దాన్ని బట్టి ఇంటర్నేషనల్ ఈరోజు ఉమెన్స్ డే వాళ్ళకందరికీ నేను అభినందిస్తున్నాను. దాన్ని బట్టి నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఆడపిల్లలు ఇంకెంతగానో అభివృద్ధి పొంది అన్నిట్లలో ముందుకు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రీతిగా వాక్యంలో చూసుకున్నట్లయితే సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఈలాగు కొనియాడబడును. మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు మనం ప్రార్థనతో విశ్వాసంతో అన్నిట్లలో దేవుని యందు మనం అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని ఉన్నత స్థాయికి ఎదిగి మనల్ని ఆశీర్వదించి మనకు కొనియాడేటట్టు దేవుడు మనల్ని అన్నిట్లలో సఫలం చేస్తానని చెప్తున్నారు. అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.